ఆదమర్చారో అంతే సంగతులు. ఆ రోడ్డు మీద ప్రయాణం ప్రాణాలతో చెలగాటమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్ళో చేతిలో విరగడం పక్కా. ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పుకునే ఆ రహదారిపై ప్రయాణించే వారికి నిత్యం నరకమే. 2 జిల్లాలకు అనుసంధానంగా ఉన్న ఆ రహదారి మీద జర్నీ సాహసమనే చెప్పాలి. కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం అడ్డతీగల రహదారిపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఈ సీన్ చూస్తే ఏమనిపిస్తుంది? మంచు తెరలను దాటుకుని వాహనాలు వెళుతున్నట్టుగా ఉంది కదూ. అయితే అవి మంచు తెరలని అనుకుంటే రోడ్డుపై ఉన్న గుంతల్లో కాలేసినట్లే. ఇది రహదారిపై రేగుతున్న దుమ్ము ధూళి. దుమ్ము ధూళే కాదు, గుంతలపై ఊయల ఊగుతున్నట్లుగా వాహనాలు వెళ్లడం కూడా ఈ రహదారి ప్రత్యేకత. ఇంతటి అధ్వాన్నమైన రోడ్డు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో ఉంది. ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే ఈ రహదారిపై ప్రయాణం ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. కూటమి సర్కార్కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల యోగక్షేమాల మీద లేదంటున్నారు. ఎంత నరకం అనిపిస్తున్నారు సార్ ప్రజలు. ఇవాళ ముఖదారం సార్, ఏజెన్సీకి ముఖదారం, వైరామవరం, జడ్డంగి, కొయ్యూరు, మొత్తం ఈవేళ పాడేరు వెళ్ళాలన్నా ఇదే రోడ్డు సార్, షార్ట్ కట్. వాళ్ళు 2 సంక్రాంతి కదా సార్, జనవరి 1 కల్లా మీకు క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు సార్. మాట మీద నిలబడి ప్రభుత్వాలకు, అది కూటమి ప్రభుత్వం అనగానే ప్రజలను దోసుకోవడం, ముఖ్యంగా ఎస్సీల మీద పడ్డారు సార్. రోడ్లు వేద్దాం, అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో లేరు. చాలా బాధతో ఉన్నారు ప్రజలందరూ. ఎందుకంటే అండి ఈవేళ చెప్పుకోలేకపోతున్నారు సార్. 7 సార్ మీలాంటి వాళ్ళు కూడా వాయిస్ ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదని అని అడుగుతుంటే మేము మాట్లాడదాం అనుకుంటే మేము అర్బన్ నక్సలైట్ కింద కనపడుతున్నాం. అసలు బాగాలేదు సార్, ఏ రోడ్డు కూడా బాగాలేదు. ఒకవైపు కాకినాడ జిల్లా, మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఈ రహదారి అనుసంధానంగా ఉంటుంది. దీంతో ఈ 2 జిల్లాలకు చెందిన వందలాది గ్రామాల నుండి వేలాదిగా నిత్యం అనేక మంది ఈ రహదారిపై బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు, 2 వీలర్ల మీద ప్రయాణం చేస్తుంటారు. అధికారంలోకి వస్తే సంక్రాంతి కల్లా రోడ్లు మెరిపిస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఏమైందంటూ కూటమి సర్కార్ను నిలదీస్తున్నారు ప్రయాణికులు. ఇబ్బంది అంటే గోతుల వల్ల హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు కానీ, వైద్యం చేయించుకునే వాళ్ళు కానీ, మామూలుగా గర్భవతులు కానీ, డెలివరీ కేసులు, సంటి పిల్లలు చచ్చిపోవడం, దుమ్ము బాగా విపరీతమైన దుమ్ము, తడపడం కూడా తడుపుతలేదు. మెయిన్ రిపేర్లు ఎన్నిసార్లు వేసినా సరే మెయిన్ రిపేర్ కింద మారిపోతుంది. అయ్యి బాబా, ఎక్కడ చూసినా ఎలాగ ఉన్నాయి రోడ్లు, చాలా డేంజర్ గా, చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా బాగోలేదండి ఈ రోడ్లు. సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు ఉంటాయన్నారు. ఏమో సంక్రాంతి గొడవ ఏంటండి, వచ్చే సంక్రాంతికి ఏమో అండి. మరి 2 సంక్రాంతులు అయినా ఇంకొక వచ్చే సంక్రాంతికి అయినా ఉండొచ్చు. మరి ఈ సంక్రాంతికి ఏం లేదు. మరి నరకం అంటారేటండి బాబు, నరకం తెలియలేదా? ఇంకా ఇలాగే చూస్తే ఎంత భయంకరంగా ఉంది. నరకం అంటారేటి, చాలా నరకం. ఇక అసలు విషయానికి వస్తే ఏలేశ్వరం మండలం రణయ్యపేట నుండి జడ్డంగి అన్నవరం వరకు దాదాపు 10.8 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రహదారి నిర్మాణానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. 22 కోట్లు కేటాయించారు. తొలుత రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రహదారి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో రహదారి నిర్మాణం ఆగిపోయింది. దీంతో స్థానికులు, గిరిజనులు రోడ్డు నిర్మాణం కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలేశ్వరం అడ్డతీగల రహదారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కొన్నాళ్ల క్రితం క్వారీ బూడిదతో రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్పించారు. కానీ వాహనాల రాకపోకల గాలులకు ఆ క్వారీ బూడిద ఎగిరిపోయింది. మళ్లీ మామూలు పరిస్థితి వచ్చింది. వర్షాకాలం గుంతలన్నీ నీటితో నిండిపోతున్నాయి. మిగతా సమయాల్లో ఇదిగో ఇలా దుమ్ము ధూళి లేచి ప్రయాణికుల కళ్లల్లోకి, ఊపిరితిత్తుల్లోకి పోయి అనారోగ్య సమస్యలను సృష్టిస్తోంది. ఈ రోడ్డుపై ప్రయాణమంటే ఎంతటి నరకమో నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణం చేసేవారి మాటల్లోనే సాక్షి టీవీ ప్రతినిధి రాజు అందిస్తారు. తాము అధికారంలోకి వస్తే సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వేస్తామని చెప్పి ఎన్నికల ముందు కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదటి సంక్రాంతి దాటింది, 2వ సంక్రాంతి దాటింది. కానీ కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు మాత్రం చూస్తే ఆ రోడ్డు దుస్థితి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డుని నిర్మించేందుకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 22 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తరువాత ఈ రోడ్డు ఎక్స్పెన్షన్ పనులు పూర్తయ్యాయి. ఈలోపే ప్రభుత్వం మారి కుటుంబ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 18 నెలల కాలం నుంచి ఈ ప్రజలంతా కూడా పూర్తిగా నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే పత్తిపాడు నియోజకవర్గంలోని
ఏలేశ్వరం మండలంతో పాటుగా ఇటు ఏదైతే పక్కన ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల రాజభూమి మండలానికి సంబంధించిన గిరిజనులు నిత్యం వేలాదిగా ఈ మార్గం నుంచి తరలి వస్తుంటారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోడ్డు నరకప్రాయంగా మారడంతో ప్రయాణికులు చాలా భయంతో ఇక్కడ ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ గుంతలతోటి ఈ రోడ్డు ఏర్పడంతో గత కొంతకాలంగా ఈ ప్రాంతవాసులు అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే రోడ్డు ఏ విధంగా దీని దుస్థితి ఉందో చూడొచ్చు. ఇక్కడ మొత్తం పూర్తిగా రోడ్డు అంతా కూడా ఈ విధమైన ఒండ్రు మట్టి రావడంతో ప్రజలంతా కూడా చాలా ఈ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే మట్టి రేగి దుమ్మంతా కూడా ముఖాన్ని కొట్టేయడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డు ఒక నరకప్రాయంగా మారిన పరిస్థితి ఉంది. రెండో సంక్రాంతి వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఈ రోడ్డును నిర్మించాలనే ఆలోచన అయితే కనిపించలేదు. ప్రయాణికులు నిత్యం అంటే దాదాపు అటు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించి వందలాది గ్రామాల ప్రజలంతా కూడా ఈ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డు బాబాయ్ చెప్పండి, ఈ రోడ్డు ప్రయాణం ఎట్లా ఉందండి? రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకలాగా ఉందండి. రోడ్డు వేస్తారంటారు కదా, ఎవరు వేస్తలేదు కదండి. రోడ్డు ఎత్తే బాగుందండి. దుమ్ము వస్తుందా? దుమ్ము అంటారంటే మాసినట్టుగా వస్తున్నాం. అంత దారుణంగా వస్తుంది దుమ్ము. వర్షం పడినప్పుడు గొంతులండి, పెద్ద పెద్ద గొంతులు పడిపోతున్నాయి. గొంతుల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చేతులు కాళ్ళు ఇరిగిపోతున్నాయి. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయండి. బాబు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నడుము ఎలా ఉంటుంది? అన్నీ ఒళ్ళు సరుకులు అన్నీ ఒక రకమైన ఇది ఉన్నది సార్. గవర్నమెంట్ స్పందించలేదు. ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ ఇచ్చినా గవర్నమెంట్ అసలు వారానికి 2-3 చుట్లు ఆటో తిరుగుతుందండి మాకు. ఆటో తిరిగినా కానీ ఇలాగే ఇదే పరిస్థితిగానే ఉంటుంది. వర్షం వచ్చినా కానీ ఇంకా అసలు మాకు పెద్ద పెద్ద గోతులు ఇంకా ఇంకెదరకండి మాకు ఇల్లు మట్టి దుమ్ము టుమ్ములు వేసేస్తుందండి మాకు. ఈ సంటి పిల్లకైనా మామూలు డిస్టర్స్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఈ రూట్ పండే చాలా బాధలు పడుతున్నామండి. ఏంటంటే మాకు ఈ రూట్ అన్నది ఒకటి కంపల్సరీ కావాలని మాకు ఒకటి ఉందండి. చంద్రబాబు గారు సంక్రాంతి గల రోడ్డు వేస్తున్నారు కదా. అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేస్తానని మాకు ఈ కంపల్సరీగా అన్నారు. మాకు ఆ రూట్ ఎంత పోతాకి వేస్తారో లేదో మాకు తెలీదు. మాకు కావాలి దుమ్ము. ఈ కూతం ఏమాత్రం దుమ్ము పడినా చిన్న పిల్లకైనా పెద్దోడికైనా దుమ్ము పడి నోట్లో దూరిపోయి అది చాలా బాధపడుతున్నాం మేము. అది దాన్ని కాబట్టి మాకు రోడ్డు సహాయం కావాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రయాణం అస్సలు బాగాలేదండి. నడుచుకున్న కూడా ఇంకా ఎక్కువ అయిపోతుందండి. అస్సలు బాగాలేదండి రూట్. మా ఎంత దయించి మంచి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నామండి. సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వేస్తా ఉన్నారు కదా. ఓకే అండి, అదే అండి సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వేస్తున్నారు కాబట్టి అవుతాయండి. ఇంకా అలాగే అండి, ఇంకా అలా ఉంటది. కానీ ప్రజల కష్టాలు ప్రజలు అయ్యాయి. పిల్లలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారమ్మా? ఇంక ఇబ్బందిగానే ఉందండి. ఇంకా పిల్లలతో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బందిగానే వెళ్తున్నాం, ఇబ్బందిగానే వస్తున్నామండి. అసలు బాగాలేదండి. అసలు ఏంటే ఇంకా దుమ్ము ఇంకా మొత్తం ఇంకా పట్టేసి అలాగా ఇంకా అలా తప్పక ప్రయాణం చేస్తున్నామండి. ఇంక అంతే ఏం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా డైలీ నరకమేనా? డైలీ పొద్దున్న 9 గంటలకు వెళ్ళి సాయంకాలం ఈ టైంకి రావడానికి నడు నొప్పులు అయ్యి డైలీ వచ్చేస్తున్నాయన్న. అప్ అండ్ డౌన్ రావడానికి డైలీ చేస్తాం అన్నది. 4 సంవత్సరాల నుంచి చేస్తాం అన్న. ఏలేశ్వరం అడ్డదిగిల రహదారిలో ప్రయాణం చేయాలంటే నరకాన్ని చవి చూస్తామని చెప్పి ప్రయాణికులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. వానాకాలంలో అయితే కనిపించని గోతులుంటాయి. మామూలుగా ఎండ కాసినప్పుడు మాత్రం దుమ్ము ధూళి రేగి మా ముఖం మీదకి వెళ్ళి మొత్తం ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా పాడైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వేస్తామని అన్నారో ప్రత్యేకించి ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు మీద దృష్టి సారించి కొత్త రోడ్డు నిర్మించాలని చెప్పి కూడా ఈ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూశారుగా ప్రయాణికుల కష్టాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్రాంతి నాటికి రోడ్లు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్రాంతి పండగ 2 సార్లు వచ్చింది. కానీ ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ తమకు ఇదేం నరకమని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. మరి ఈ రహదారికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాలి.